నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. సెప్టెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? గ్రహాల స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తున్నాయి? ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు రవి బుధులు గాని, కుజుడు, శుక్రుడు గాని ఈ మాసం ఏ ఏ స్థానాల్లో ఉన్నారు? ఎలాంటి ఫలితాలను అందిస్తున్నారో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. అందరికీ నమస్కారం. నవగ్రహాలు ద్వాదశ రాశులు సెప్టెంబర్ నెలలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు మనకి మిథున రాశిలో ఉన్నారు. రాహు మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చి మనకి వృషభ రాశిలో ఉన్నారు. శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే బుధుడు మనకి సింహరాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చి మనకి కన్యా రాశిలో ఉన్నారు. ఇంకా శుక్రుడు మనకి 18 సెప్టెంబర్ దాకా మనకి కన్యా రాశిలో నీచులో ఉంటాడు. తర్వాత 19వ తారీఖు నుంచి ఇంచుమించుగా తులారాశి స్వస్థానంలో ఉంటారు. ఇవి నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఈ స్థానాల్లో ఉన్నాయి. గురుగారు, కన్యా రాశి వారికి గ్రహ స్థితిగతులు ఈ సెప్టెంబర్ మాసం ఎలా ఉన్నాయి? ఏ గ్రహాలు వాళ్ళకి చాలా బాగున్నాయి? అండ్ ఏ గ్రహాలు బాగా అనుకూలిస్తున్నాయి? ఎటువంటి ఫలితాలను వాళ్ళకి ఇస్తున్నాయి? తప్పకుండా అండి. కన్యా రాశి అనగానే మనకి ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి కన్యా రాశిలోకి వస్తుంది. సో ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకునే గ్రహాలు గురు భాగ్యస్థానంలో చాలా బాగున్నాడు, భాగ్యాన్ని అందిస్తాడు. అలాగే 9th హౌస్ ఫారెన్ ట్రావెల్ కూడా ఉంది. ఫారెన్ టూర్ కానీ, విజిట్ కానీ, అసైన్మెంట్స్ కానీ అవన్నీ కూడా 9th హౌసే. అలాగే పూర్వజన్మ పుణ్యం, అలాగే దైవారాధన, గురువు గారు, రిలీజియస్, ఇవన్నీ రిలీజియన్ గురించి ఇవన్నీ కూడా 9th హౌస్ అండి. భాగ్యం కూడా, ప్రాపర్టీ ఇవన్నీ కూడా 9th హౌస్ అన్నమాట. సో అలాంటి ప్లేస్లో గురువు ఉన్నందుకు ఇవన్నీ కూడా లభిస్తాయి తప్పకుండా. అలాగే సంతానం లేని వారికి ఎవరికైనా సరే ఖచ్చితంగా సంతానం కలిగడానికి అవకాశం ఉంది. శని 6వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానం అంటే డెట్స్, మిజరీస్, ఎనిమీస్. సో అప్పులు కానివ్వండి, అలాగే శత్రువులు కానివ్వండి, అలాగే ఆరోగ్యం కానీ ఇవన్నీ కూడా అప్పులన్నీ తీరిపోతాయి. శత్రువులు ఎవరు ఉండరు, ఉన్నా కూడా వాళ్ళు ఏం చేయలేరు. శత్రువుపై మీదే పై చేయి అవుతుంది. అలాగే అప్పులన్నీ తీరిపోతాయి. అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే శని మామూలుగా మళ్ళీ 6వ స్థానంలో ఉన్నందుకు ఈ పాయింట్స్. అలాగే మామూలుగా శని ఆరోగ్యం, ఆయుష్, అది కాకుండా వృత్తి, ప్రవృత్తి, ప్రొఫెషన్ కూడా సూచిస్తాడు. సో ఆ ఉద్యోగస్తులు కూడా అత్యద్భుతంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం. కొత్త వ్యాపారం స్టార్ట్ చేసుకోవచ్చు, ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు, క్రెడిట్స్ ఇవ్వచ్చు. అలాగే బాకీలు వసూలు అవుతాయి. కొత్త బాకీలు ఏవైనా ఉన్నా కూడా అన్నీ కూడా వసూలు అవుతాయి. కొత్త అప్పులు చేయక్కర్లేదు, అప్పులన్నీ కూడా తీరుతాయి. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే కనుక అదృష్టం పరిపూర్ణంగా ఉందని కూడా చెప్పుకోవాలి. అలాగే మన గురువు చాలా బాగున్నాడు, భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి రాశిలో ఉన్న కేతువును కూడా పంచమ దృష్టితో చూస్తున్నాడు. సో ఆధ్యాత్మిక చింతన విపరీతంగా పెరుగుతుంది కూడా ఈ ఏడాది అంతా కూడా కన్యా రాశి వారికి. కాబట్టి వీరికి అద్భుతంగా ఉందని చెప్పుకోవాలండి అన్ని విధాలా కూడా. అంటే ఉన్న ముఖ్యమైనటువంటి 4 రాశుల్లోని ఇద్దరు బాగున్నారు గురుశనువులు, మిగతా ఇద్దరు కొంచెం మిశ్రమంగా ఉన్నారు కాబట్టి పర్వాలేదైనా. అంటే రాశిలో కేతు ఉన్నాడు కాబట్టి స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, చిక్కులు, చికాకులు, ఆలోచన, అధైర్యం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. సప్తమంలో రాహు ఉన్నాడు కాబట్టి కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, కానీ మేజర్ ఇబ్బందులు ఏమి ఉండవు. ఎందుకంటే గురువు యొక్క దృష్టి, పంచమ దృష్టి కేతు మీద ఉంది కాబట్టి అంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవండి. కానీ ఏదైనా సరే ముఖ్యంగా గురుబలం అనేది ఇంపార్టెంట్. అలాంటి గురువు అనేవాడు మనకి భాగ్యంలో ఉన్నందుకు అన్ని శుభ ఫలితాలను ఇస్తాడు, శుభయోగాలను ఇస్తాడు, అన్ని మంచి కార్యక్రమాలు అన్నీ చేయిస్తాడు. అలాగే తీర్థయాత్రలు చేయడం, దేవదర్శనం చేసుకోవడం, గురువుని దర్శించడం, గురువు గారి యొక్క బ్లెస్సింగ్స్ పొందడం, అలాగే గోల్డ్ కొనడం, ధనం సంపాదించడం, మంచి ప్రమోషన్స్ రావడం, నేమ్ అండ్ ఫేమ్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అయితే నూతన గృహయోగం కూడా వెలుకుంటుందా? ఖచ్చితంగా. ఎందుకంటే భాగ్యస్థానంలో ఎప్పుడైతే గురువు ప్రవేశించాడో సంవత్సర కాలం పాటు అక్కడ ఉంటాడు కాబట్టి నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ లోపల ఎప్పుడైనా సరే గృహం కొనేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా గట్టిగా ప్రయత్నిస్తే కనుక ఈ నెలలో, సెప్టెంబర్ నెలలో కూడా స్థలం కానీ, ఇల్లు కానీ ఖచ్చితంగా కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి వివాహ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయంటారు? వివాహ ప్రయత్నం కూడా చాలా ఫలిస్తాయి. ఎందుకంటే గురువు భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎవరికైతే వివాహం అవ్వలేదో, వివాహం కావాలనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు 100% ఉన్నాయి. మరి ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకుంటే బాగుంటుంది వీళ్ళకి? వీరికి ముఖ్యంగా రాశిలోనే కేతు ఉన్నాడు కాబట్టి వీడు వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిదండి. అలాగే ప్రస్తుతం
ప్రతి బుధవారం కూడా వినాయకుడి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే ఆయనకి అర్చన కానీ అభిషేకం కానీ చేయిస్తే చాలా మంచిది. అలాగే వీలైతే ప్రతి బుధవారం కూడా కొన్ని ఈ ఏప్రిల్ దాకా కేతు ఇక్కడే ఉంటాడు కాబట్టి ప్రతి బుధవారం ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిదండి. విద్య, ఉద్యోగం, వివాహం, వాహనం, విదేశీయానం, సంతానం, గృహయోగం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మెసేజ్ లేదంటే కాల్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, కన్యా రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా ఎలా ఉండబోతుంది, ఏ దైవారాధన చేసుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.